స్వీటనర్స్ ఉండే డ్రింక్స్ పిల్లలకు ఇవ్వద్దు. చిన్న పిల్లలకు కృత్రిమ తీపి పదార్థాలు ఉన్న ఎలాంటి డ్రింక్స్ ఇవ్వకూడదని బ్రిటన్‌కు చెందిన నిపుణులు సూచిస్తున్నారు. అస్పర్టమ్, స్టీవియా, సెకారిన్, సుక్రోజ్ వంటి పదార్థాలు ఉండే షుగర్ ఫ్రీ టూత్ కైండ్ స్క్వాప్ వంటి పానీయాలకు సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ ఆన్ న్యూట్రిషన్ ఎస్ఏసియన్ సిఫార్సులు వర్తిస్తాయి. చిన్న పిల్లలకు ఇలాంటి తీపి పానీయాలకు బదులు నీటిని తాగించటం అలవాటు చేయాలని సూచిస్తున్నారు. కాస్త పెద్ద పిల్లలకు చక్కెర మోతాదును తగ్గించటంలో స్వీటెనర్లు సహాయపడొచ్చు. కృత్రిమ తీపి పదార్థాలు అంటే ఏంటి? చక్కెర ఎక్కువగా తినటం వల్ల దంతక్షయం వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్, ఒబేసిటీ, హృదయ సంబంధ వ్యాధులు కూడా దారితీయొచ్చు. చక్కెరకు ప్రత్యామ్నాయంగా కృత్రిమ తీపి పదార్థాలను అంటే ఆర్టిఫిషియల్ స్వీటనర్లను అభివృద్ధి చేశారు. ఇవి తక్కువ కేలరీలు లేదా అసలు కేలరీలు లేకోకుండా తీపి రుచిని అందిస్తాయి. ఆమోదించిన స్వీటనర్లనే యూకేలో వాడుతున్నారు. వీటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించాకే వాడకానికి ఆమోదం ముద్ర వేస్తారు. కానీ ఈ స్వీటనర్లు పిల్లల్లో తీపి తినాలనే అభిరుచిని పెంచుతాయి. దాని నుంచి బయటపడడం కష్టమని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న ఆధారాలను సమీక్షించిన తర్వాత స్వీటనర్లతో దంతక్షయం తగ్గుతుందని చెప్పలేమని ఎస్ఏసియన్ పేర్కొంది. ఫ్రీ షుగర్లను తగ్గించుకోవటంతో పాటు డైట్‌లో ఇతర సానుకూల మార్పులను చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిదని సూచించింది. అయితే బరువు తగ్గడంలో కాస్త ఇవి ఉపయోగకరంగా ఉంటాయని, కానీ బరువు తగ్గడానికి ఇదొక్కటే మార్గం కాదు అని కూడా చెప్పింది. ముఖ్యంగా పిల్లల విషయంలో వీటి పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరమని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌లో సైకోబయాలజీ చైర్ ప్రొఫెసర్ గ్రహం ఫిన్లాయన్సన్ అన్నారు. అయితే చక్కెర వాడకాన్ని తగ్గించేందుకు నాన్ షుగర్ స్వీటనర్లు ఒక సాధనంగా చెప్పేందుకు బలమైన ఆధారాలు లేవని ఆయన చెప్పారు. ఒబేసిటీ, డయాబెటిస్ కేసులు పెరుగుతున్నందున అనూహ్య విధాన మార్పులు మంచి కంటే హాని కలిగిస్తాయని ఆయన హెచ్చరించారు.